ఈ అవకాశం మీద ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అమ్మ, ఇందాక అన్నలందరూ మాట్లాడిండ్రు, మీరు కూడా చూస్తున్నారు. ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? 400 హామీలు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని 400 హామీలు ఇచ్చిండ్రు. ఒక్కటైనా ఇచ్చిండ్రా అంటే ఒక్కటే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు తెలుసా? అది మా అక్కలు కూడా చెప్తున్నారు, ఫ్రీ బస్ అంట. ఫ్రీ బస్ ఇస్తున్నారు, కరెక్టే. మీరు ఎక్కడ ఉంటే అక్కడ మరి బస్సు ఆపుతున్నారా? బస్ స్టాండ్లోనన్నా. నేను మొన్న అక్కడ చూసిన, రాయికల్ బస్ స్టాండ్ దగ్గరికి పోయినా. పాపం అక్కడ మనోళ్ళే అక్క వాళ్ళు 10 మంది అక్కలు నిల్చొని ఉన్నారు. ఆపు ఆపు అంటే కూడా ఆపుతలేరు. గట్లనే బీర్పూర్లో కూడా చూసిన, 5 అక్క చెల్లెళ్ళ నిల్చొని ఉన్నారు. ఆపు ఆపు అంటే కూడా ఆపని పరిస్థితి. పాపం వాళ్ళేం చేస్తారులే, మనం ఎందుకు అనాలే. కానీ ఉచిత బస్సు అని పెట్టినప్పుడు బస్సులు పెంచాలనా లేదా? ఉల్టా తగ్గించిండ్రు. ఇది ఎక్కడ న్యాయం? కాదు, ప్లేట్లు అన్నం పెట్టి ముందు పెట్టి చేతులు కట్టేసినట్టు తినుడు ఎట్లా నన్నిగా నీ తిప్పలు నువ్వు వాడు అన్నట్టు. అంతేనా కాదా? ఇక్కడ ఉన్నటువంటి మన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ అడుగుతున్నా, గౌరవనీయులైనటువంటి జీవన్ రెడ్డి గారు, మీరు చెప్పుకుంటా ఉంటారు, గర్వంగా చెప్పుకుంటా ఉంటారు, నేను తులం బంగారం సృష్టికర్తని, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం సృష్టికర్తని నేనని మీరు గర్వంగా చెప్పుకుంటా ఉంటారు కదా. మరి ఏమై తులం బంగారం? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైంది? కళ్యాణ లక్ష్మి డబ్బులు ఖచ్చితంగా ఇస్తున్నారా? దాంతోపాటు తులం బంగారం ఇస్తున్నారా? మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, సంవత్సరం నుంచి ఏ పెళ్లిళ్ళు జరగలేదా? వచ్చినా అమ్మ తులం బంగారం? మరి దాని గురించి ముందు తులం బంగారం ఇవ్వాలి. మరి ఏది? వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, ఇచ్చిండ్రా? రాలేదు. మా బీడీ చేసే అక్క చెల్లెళ్ళకు 4000 పెంచుతామన్నారు. వచ్చిండ్రా? బీడీ చేస్తారు కదమ్మా, ఇక్కడ లేదు. పెన్షన్లు 4000 వేస్తామన్నారు, దివ్యాంగులకి 6000 వేస్తామన్నారు. పెరిగినాయా పెన్షన్లు? అంతకుముందు 1వ తారీఖు వచ్చేవి కాస్త 15వ తారీఖు అయింది, మొన్న 27వ తారీఖు పడ్డాయి. కూడా వాళ్ళే మీరు గమనించలే, 1 నెల పెన్షన్ ఎగిరిపోయింది. మీరు గమనించింది 2 నెలలు వాళ్ళు చెప్తున్నారు, 2 నెలల పెన్షన్ ఎగిరిపోయిందట. సరిపోయింది, పెంచుతామన్న పెన్షన్ కాస్త ఎగరగొట్టడానికే సరిపోతుంది. యువకులకి, మా యువకులు అందరూ ఉన్నారు, ఆ నిరుద్యోగ వృత్తి లేదు. ఇటు ఇకపోతే రైతన్నలకి రుణమాఫీ చేసినామన్నారు, పూర్తి స్థాయి కూడా చేయలే. రైతు భరోసా పెట్టుబడి సాయం ఇస్తా అన్నారు, అది కూడా లేదు. రైతు కూలీలకు లేదు, కౌలు రైతులకు లేదు, ఏవీ లేవు. అంగన్వాడీ టీచర్లకు 18,000 పెంచుతామన్నారు వేతనం, అది లేదు. అంతెందుకు, మా అక్క చెల్లెలందరూ పెద్ద ఎత్తున వచ్చి కూర్చున్నారా? మీకు 2500 ఇస్తామన్నారా? వచ్చినాయి అక్క మీకు ఎవరికన్నా? పాప మా అక్క చెల్లెళ్ళందరికి ఇవన్నీ వేస్తామంటే నమ్మి ఓట్లేసి కూర్చోబెట్టినందుకు ఏమై? ఏది లేదు, గుండు సున్నా చూపిస్తున్నారు. ఇక మనల్ని అయితే ఇక్కడ ఎమ్మెల్యేని నమ్మి ఒక పార్టీ మీద గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఇంకో పార్టీకి వాయే. జంపు జిల్లాని ఏందయ్యా బాబు అంటే, ఎమ్మెల్యే గారు ఏమైంది అంటే, నేను జాయిన్ కాలేని చెప్తాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థమైతలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, దానికి కేంద్రం నిధులే ఎక్కువ, కానీ మా డబ్బులే అని చెప్పుకుంటున్నారు. సొంతంగా చెప్పుకోవడమే, వాళ్ళకి చెప్పుకోవడమే ఎక్కువ అయిపోయింది. ప్రధానమంత్రి ఇచ్చిన డబ్బులే ఎక్కువ అమ్మా అందులో, అది చెప్తున్నారా? చెప్తలేరు. దసరాకు పట్టు చీరలు ఇచ్చిండ్రా? కొంటా అన్నారు కదా. దసరాకు పట్టు చీరలు ఏమైనా రేవంత్ రెడ్డి పంపిస్తా అన్నారు కదా సీఎం గారు, కట్టుకున్నారా అక్క? రేవంత్ రెడ్డి గారు పంపించిన పట్టు చీరలు అటు ఉన్నది వేయింది, ఉంచుకున్నది వేయింది అన్న రకంగా ఉంది ఈ ఏడాది కాంగ్రెస్ పాలన.
మేము ఏదో సాధించినాం అన్నట్టు ఏం చేయకుండా కోట్లు ఖర్చు పెట్టి సభలు చేస్తున్నారు. పెద్దపల్లిలో ఏతున్నారు, అక్కడ ఏతున్నారు, అక్కడ అన్ని కేంద్రాలలో చేసుకుంటూ వస్తున్నారు. ఒక సభ అయితే ఎన్ని కోట్లు అవుతాయి అక్క? కోట్లు ఖర్చు పెట్టి. ఎట్లుందంటే కాంగ్రెస్ పరిస్థితి, పబ్లిసిటీలోనేమో పీక్స్ కుంది, గ్రౌండ్ లెవెల్లోనేమో డౌన్ కుంది. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మందితో చీకొట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా వ్యతిరేకత స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలకు వచ్చేసరికి కుర్చీ దించేసిండ్రు టిఆర్ఎస్ వాళ్ళని. వీళ్ళకి అది కాదు, సంవత్సరం పూర్తి కాక ముందు వీళ్ళ నిజస్వరూపం బయటపడ్డది. దోచుకోవాలి, దాచుకోవాలి.